ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయం ముందు ప్రతిదినం అనుదిన ధ్యానమాలిక అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన మీకు అందరికీ కూడా దేవుని కృప, ఆయన రక్షణ సమృద్ధిగా ప్రభువు దయచేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కార్యక్రమాన్ని చాలామంది వీక్షిస్తూ అనేకులకు షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా ఎవరైనా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. నేను యూస్ కోసం కాదండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అనేకులకు ఈ సత్యవాక్యాలు చేరాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని ఈ ఉదయకాలం చేస్తూ ఉన్నాను. చాలామంది మరి ఈ వాక్యాన్ని వింటున్నందుకు నాకు చాలా సంతోషం. దీంట్లో ఉన్న అర్థాన్ని కూడా గ్రహిస్తున్నారు. ప్రభువు మిమ్మలను కృపచేత రక్షించును గాక. మనం ధ్యానించేటటువంటి అంశం జ్ఞాపకం ఉంచుకోండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలోకి ఈరోజు మనం వచ్చాం. 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించెను, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించెను. అతడు అగ్నిలోని తీసిన కొరువు వలె ఉన్నాడు అని నన్ను అడిగెను అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా. ఇక్కడ విషయం ఏంటంటే, జకర్యాకు దేవుడు చూపిస్తున్న మరొక దర్శనం. ఈ దర్శనంలో మరి దేవుని ఎదుట ఉన్నటువంటి ప్రధాన యాజకుడు సాతాను చేత ఫిర్యాదు చేయబడుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ కనిపిస్తాడు. ఈ యెహోషువ కాలేబు కలిసి ప్రయాణం చేసినటువంటి యెహోషువ కాదు. ఈ యెహోషువ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. ఇతని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ ఇతనికి ఫిర్యాదు వచ్చింది. ఏంటి ఆ ఫిర్యాదు అంటే, సాతాను చేస్తుంది. సాతాను యెహోషువ మీద ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు దూత అంటుంది, యెహోషువను అలా అనొద్దు. యెహోషువ ఎవరనుకుంటున్నావు? యెహోషువ అగ్నిలో నుంచి తీయబడిన కొరిమి లాంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు, యథార్థవంతుడు అని చెప్పింది. అప్పుడు ఆ దూత అంటుంది కదా, అతను మలిన వస్త్రంతో ఉన్నాడు అని చెప్పింది. ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలు, ఈ పాఠం వింటున్న వారు. ఇక్కడ యెహోషువ యొక్క మలిని వస్త్రం అనేటటువంటిది, వస్త్రం అనేది వారు నడిపిస్తున్నటువంటి జనాంగాన్ని చూపిస్తుంది. అతను ఎవరికి యాజకునిగా ఉన్నాడో ఆ ప్రజలు చేసే దోషాలు బట్టి ఆ వస్త్రం మలినం చేయబడ్డారు. ఇప్పుడు యెహోషువ మలినం కాలేదు, యెహోషువ తొడుక్కున్న వస్త్రం మలినమైంది. గమనించాలి. ఇక్కడ సేవకుడు బాగానే ఉన్నాడు, కానీ సేవకుడు తొడుక్కున్న వస్త్రం మలినం చేయబడింది. అనగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రధాన యాజకులు వేసుకునేటటువంటి వస్త్రంలో చాలా విషయాలు ఉంటాయి. అది చూడటానికి తొడుక్కునే వస్త్రంగా కనిపిస్తుంది, కప్పుకోటకు తొడుక్కున్న వస్త్రంగా కనిపిస్తుంది, కానీ అది కప్పుకోటకు తొడుక్కున్న వస్త్రం కాదు. ఆ వస్త్రములో చాలా విషయాలు ఉంటాయి. ముత్యములు, పగడములు, 12 గోత్రకర్తలు పేర్లు, చాలా విషయాలు దాంట్లో పెట్టడం జరిగాయి. ఆ వస్త్రంలో చాలా అలంకారం ఉంటుంది. అదంతా ఏదో అందం కోసం కాదు. మనం తొడుక్కునే బట్టలైతే సోక్ కోసం తొడుక్కుంటాం, అందం కోసం తొడుక్కుంటాం. ఇప్పుడున్న సేవకులు ఇక్కడ పువ్వు పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుందని సోకు నిమిత్తం పెట్టుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో యాజక వస్త్రం అనేది, యాజకుని తొడుక్కున్న వస్త్రములో చాలా విషయాలు ఉంటాయి. అది మీకు తెలిసే ఉంటుంది. తెలియనటువంటి వారికి తెలుసుకోండి. అది ఒక జనాంగమే. అతను తొడుక్కున్న వస్త్రం దేనికి గుర్తంటే, అతను నడిపిస్తున్న సంఘస్థులు గుర్తన్నమాట. మీకు ఒక షార్ట్ కట్లో చెప్పాలంటే, సంఘస్థులే ఆ వస్త్రం, నడిపిస్తున్న గుంపే ఆ వస్త్రం. వాళ్ళ భారాలు మొయ్యటమే
అందుకే భుజముల మీద 12 గోత్రాల పేర్లు ఉన్నాయంటే వారిని భుజాల మీద మొయ్యాలి అని అర్థం. వారు సరిగా ఉంటే మనకు బహుమానమే, వారు సరిగా లేకపోతే మనకు శిక్షయే. అందుకని సేవ చేసేటటువంటి వారు చాలా ఆలోచించాలి. ఒక విశ్వాసగా బ్రతికేస్తే గొడవ లేదు, కానీ సేవకుని భారం ఎత్తుకున్నావు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు బాగున్నా కానీ నీ సంఘం బాగోకపోతే దానికి పెద్ద శిక్ష వస్తుంది. ఇప్పుడు యెహోషువ బాగున్నాడు, అగ్నిలోంచి తీయబడ్డ మంచి కొరువే, యథార్థవంతుడే, కానీ అతని సంఘంపై నేరం మోపబడింది. ఆ మలినమంతా కూడా యాజకుడి మీద మోపబడింది. ఈరోజు చాలా చోట్ల మనం గమనిస్తే సేవకులు సేవకురాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. వారికి ఒక రహస్యం తెలియదు. ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, మన సంఘాన్ని కూడా మన వలే మార్చకపోతే మనకు చాలా శిక్ష ఉందని వారికి తెలియదు. ఎవరైనా చెప్తే బాధపడతారు. మేము కూడా ఇంత కఠినంగా బోధించడానికి, సంఘములో కఠినంగా వ్యవహరించడానికి, మేము కూడా మా సంఘాల్లో చాలామందిని బహిష్కరించడానికి, నేను ఒకవేళ చాలామందిని బహిష్కరించలేకపోయినా కూడా నా ప్రభు ఎంతోమందిని మరి సంఘములో వ్యతిరేకంగా వాక్య విరుద్ధంగా బ్రతుకుతున్న వారిని త్రోసివేయడానికి కారణం ఏంటని ఆలోచిస్తే నిజంగా దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని సేవ అనేటువంటిది మన లబ్ధి కోసం చేసేది కాదు, మన భుక్తి కోసం చేసేది కాదు, మనం ప్రభుకై సిద్ధపరచడమే. అందుకే సంఘాన్ని నడిపిస్తున్న ప్రతి సేవకుడు నీవు పరిశుద్ధంగా జీవిస్తే కాదు, నువ్వు యథార్థంగా జీవిస్తే కాదు, కానీ మరి నీ సంఘం మలిన వస్త్రంగా ఉందేమో, నీ సంఘం నీకు అవమానం తెచ్చేటట్లుగా ఉందేమో. అందుకే నీ సామర్థ్యం కొద్ది పని చేయి. నువ్వు 1,00,000 మందిని నడిపించగలిగే సామర్థ్యత నీకుంటే చాలా సంతోషమే, కానీ కష్టమే. ఎందుకంటే నీకున్న గుంపును నువ్వు సిద్ధపరచాలి కదా. అంతమందిలో ఎలా సిద్ధపరుస్తున్నావు? అయితే నువ్వేమనుకుంటున్నావు? లక్షల మీద జనం వచ్చేస్తే ఇది నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావు, కానీ వారిని సిద్ధపరచకపోతే నరకం వెళ్ళిపోతావు అన్న సంగతి నీకు తెలియకపోవచ్చు. చూసావు కదా, నువ్వు ఎలాంటి వాడు? పరిశుద్ధుడివే, నిజమే. చాలామంది సేవకులు సేవకురాళ్ళ మీద నేను నేరస్థాపన చేయటం లేదు, నేరస్థాపన చేయటానికి నేను సైతాన్ని కూడా కాదు, కానీ నేరస్థాపన చేసేవాడు ఒకడున్నాడు. నేరస్థాపన అంటే మీకు తెలుసు కదా, యెహోషువ మంచివాడే కావచ్చు, తొడుక్కున్న వస్త్రం గురించి నేరస్థాపన చేసింది. ఈరోజు పాస్టర్ గారు మీరు మంచివారే కావచ్చు, మీ భార్య మంచివారు కావచ్చు, మీ బిడ్డలు మంచివాళ్ళు కావచ్చు, మీ సంఘం ఎలా ఉంది? మీ సంఘాన్ని ఆచారం నుంచి విడిపించారా? ఆచార పద్ధతులు చేయమని సంఘం అడుగుతుంటే మొదట్లైన నిలబడి పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు కొనసాగిస్తున్నారా? మరి మీకు శిక్ష రాదనుకుంటున్నారా? సంఘం నడిపించడం అంటే వాళ్ళు చెప్పింది నువ్వు చేయడం కాదు. వారు కేక్ కత్తిరించండి అంటే అయ్యగారు మీరు కేక్ కత్తిరించండి అంటే కత్తిరించే పాస్టర్ గారు మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, ఈ పని మంచిది కాదు. నువ్వు సంఘాన్ని నడిపించే దమ్ము లేనప్పుడు నువ్వు ఎలా దాన్ని పాలిస్తావో చెప్పు. బైబిల్ ఏమంటుంది? సంసారాన్ని పాలించేవాడు సంఘాన్ని పాలించమన్నాడు కదా. సంఘంలో నీ పరిపాలన లేదా? పాలించలేవా? అలాంటప్పుడు ఎందుకు నీకు ఆ విశ్వాసులు? సంఘములో అధికారం చేయి. నేను అధికారం చేసి చెప్తున్నాను మీకు. నేను జనాన్ని చూడను, నాకు జనం ఉండరేమో, జనం రారేమో అని నేను చూడను. నేను చూసేదల్లా ఒక్కటే, దేవుని చిత్తం చేసేవాడు నాకు కావాలి, దేవుని వాక్యానికి లోబడేవాడు కావాలి. బహుశా వాళ్ళు 3 కావచ్చు, 5 కావచ్చు, అది 1,00,000 మందితో సమానం. 1,00,000 మంది పొట్టును పోగేసుకుని ఒక్కసారి గాలికి కొట్టుకుపోయేటట్లు చేసుకునే కంటే 10 గింజలు చాలు కదా. కాబట్టి సంఘములో నీకు వస్త్రం ఎవరంటే సంఘ విశ్వాసులు. అలాగే నీ అతిశయ కిరీటం ఎవరంటే సంఘ విశ్వాసులు. విశ్వాసి పాడైపోయినప్పుడు, మందిరం పాడైపోయినప్పుడు నువ్వెంత శుభ్రంగా ఉంటే ప్రయోజనం ఉంది? నువ్వు సంఘంలో పరిపాలన చేయి, సంఘములో ఉపదేశించు, పూర్ణాధికారంతో వాక్యాన్ని బోధించు, ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరిక చేయి. అంతేగాని విశ్వాసులు అక్షంతలు ఏమంటున్నారండి, నేను అక్షంతలు వేస్తున్నాను వాళ్ళ కోసం అంటావా? అయితే రేపు ప్రభు దగ్గర నువ్వు తప్పించుకోలే. ఒకవేళ దేవుడు నిన్ను చూచి చూడనట్టు విడిచిపెట్టినా అపవాది మాత్రం నిన్ను విడిచిపెట్టదు. వాడు అక్కడ నిలబడి ఉన్నాడు, పరలోకములో ఉండి దివారాత్రులు మన సహోదరుల మీద నేరస్థాపన చేస్తూనే ఉన్నాడు. వాడు గనక 4 సార్లు నీ సేవ కోసం చెప్తే నీ పని అయిపోయినట్టే, దేవుడి కోపం వచ్చినట్టే. ఎందుకంటే పరపక్షమందున్నవాడు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు కదా. మీ పరిచర్యను ఒకసారి గమనించండి. సేవ అని చెప్పి మీరు ఎలా ఉంటున్నారంటే ఏదో అబద్ధం చెప్పి జనాన్ని నింపాలి. ఏదో కష్టపడి మందిరం కట్టాము, మందిరంలో జనం రావాలి. జనం రావాలంటే
వాళ్ళకు కొన్ని ఆఫర్స్ ఇవ్వాలి. మీ పెళ్ళికి భోజనం పెడతామనో, మీకు కేకులు ఇస్తామనో, మీకు పుట్టినరోజుకి మేము భోజనం పెడతామనో, ఇలాంటివన్నీ పెట్టి పోగు చేసుకుంటున్నావు పాపాన్ని. కానీ నువ్వు దాన్ని సరి చేసుకో. అది సేవ కాదు. దేవుని సేవ అంటే నీవు వాక్యానికి లోబడతానన్న వారిని నడిపించటమే, లోబడినటువంటి వారిని బయటికి పంపించటమే. నేను చెప్తున్నప్పుడు అనుకుంటారు, ఒక వచనం జ్ఞాపకం వస్తుంది, ఎవరిని త్రోసివేయద్దు అన్నాడు ప్రభు అని. అలా అనుకుంటే మరి పౌలు గారు చెప్పేది ఏంటి? నేను ఇప్పటికే చాలామందిని సంఘం నుంచి వెలివేశాను, ఇంకా మీలో ఒకడు జారత్వం చేస్తున్నాడు, వాడిని వెలివేయమంటున్నాడు. మరి దీని సంగతి ఏంటి? అంత అధికారం మనకెక్కడుంది? అంత పరిశుద్ధత మన దగ్గర ఎక్కడుంది? కాబట్టి సంఘమా, దైవజనుడా, నీవు నీ భార్య పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, నీ గుంపు కూడా సిద్ధపడాలి. అందుకే నేను ఎప్పుడు ప్రార్థిస్తాను, నాకున్న కొద్ది మంది అయినా వాక్యానుసారంగా ఉండాలని. మీరు ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు, నా సంఘములో జనం ఉండరు, ఉన్నా కానీ వాళ్ళకి నేను మంచివాడని చెప్పరు, మంచివాడిగా ఉండను. ఎందుకంటే నేను ఖండిస్తూనే ఉంటాను, గద్దిస్తూనే ఉంటాను. మరి ఏమైనా చిన్న తప్పిదం చేసినట్టు తెలిస్తే వెంటనే ప్రభు సముఖమున నేను హెచ్చరిక చేస్తాను. అందుకే భయపడిపోయి చాలామంది రారు. అక్కడికి వెళితే భయపడతారు, మా దగ్గర రావటానికి భయపడతారు. చాలది, ఆ కృప చాలు. అంతేగాని ప్రతి ఒక్కడు వచ్చి, నయ్యగారు మా అమ్మాయికి అక్షంతలు వేయండి, మా అమ్మాయికి కేక్ కదిలించండి, మా అమ్మాయికి ఆచారం చేయమని చెప్పే దమ్మున్నవాడు ఎవడు కూడా మా దగ్గర ఉండడు. మా దగ్గర ఉండేవాడల్లా వాక్యాన్ని పాటించేవాడే ఉంటాడు. కాబట్టి నాకు కొంచెం శిక్ష తగ్గుతుంది అనుకుంటాను. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండి, పాస్టమ్ గారు పరిశుద్ధంగా ఉండి, సంఘ బిడ్డలు పరిశుద్ధంగా లేకపోతే ఏ ప్రయోజనం లేదు. యెహోషువ నిజంగా అగ్నిలోంచి తీయబడిన కురువే, కానీ అతని వస్త్రం ఏమైందట? మలినమైంది. ఆ వస్త్రమే ఆయన నడిపిస్తున్న జనాంగము. దానికి ఆత్మ సంబంధమైన సాదృశ్యమే మనం నడిపిస్తున్న సంఘం. ఈరోజు మీ సంఘాలు ఎలా ఉంటున్నాయి? వాక్యానికి లోబడుతున్నాయా? వాక్యానికి భయపడుతున్నారా? వాక్యాన్ని బోధిస్తున్నారా? పోనీ మీరు కనీసం ఆ సభలు పెట్టినప్పుడైనా, మీటింగ్స్ పెట్టినప్పుడైనా కొంచెం వాక్యం చెప్పేవాడిని, సీరియస్గా చెప్పేవాడిని పిలండి. జోకులేసి నవ్వించేవాడిని, హాస్యనటులు పనిచేయని సంఘానికి హెచ్చరిక చేసేవాళ్ళు కావాలి, ఖండించేవారు కావాలి, గద్దించేవారు కావాలి. తెలుసుకోండి, జోకులేసేవాడి వల్ల ప్రయోజనం ఏంటి? సంఘం ఆనందించటం వల్ల ఉపయోగం ఉంది. పాపులు ఆనందిస్తే, పాపులు ఉత్సాహధ్వని చేస్తే ప్రభుకు సంతోషమా? ప్రభు ఏమన్నాడు? పాపుల యొక్క ఉత్సాహధ్వనిని నేను చూడలేను అన్నాడు కదా దేవుడు. కాబట్టి దయచేసి దేవుని సముఖమున ఈ మాటలు వింటున్న మీరు, యెహోషువపై ఫిర్యాదు వచ్చింది. ఏంటి ఆ ఫిర్యాదు అంటే? మలిన వస్త్రంతో ఉన్నాడు అని. ఈరోజు మరి ఎంతమంది సేవకులు, సంఘాలు పరిస్థితి ఎలా ఉంది? మీ సంఘంపై పూర్ణ అధికారం నీకు లేదా? పూర్తి బాధ్యతగా నడిపించలేకపోతున్నావా? అధికారంతో బోధించలేకపోతున్నావా? అయితే నువ్వు శిక్ష పొందించుకుంటున్నావు సుమా. సంఘం అంటే ఎలా ఉండాలో తెలుసా? అధికారంతో బోధించాలి, ఖండించాలి. అమ్మ నువ్వు వాక్యానుసారం ఉండకపోతే వెళ్ళిపో, పర్వాలేదని చెప్పాలి తప్ప బ్రతుకులాడు కూర్చోబెట్టేవాడు సేవకుడు కాదు. ఖండించి, గద్దించి, హెచ్చరిక చేసేవాడే దైవజనుడు. కాబట్టి నీ నీ యొక్క వస్త్రమే సంఘం. కాబట్టి ఈరోజు నీ వస్త్రం ఎలా ఉంది? దేవుని ఎదురు నిలబడేటప్పుడు, నీవు నీ సంఘం నిలబెట్టినప్పుడు మరి నువ్వు ఎలా ఉంటావో ఆలోచించుకో. దేవుడు మనందరినీ చూసే రోజు వస్తుంది. ఆయన చూసినప్పుడు తేలిపోతావేమో, జాగ్రత్తగా చూసుకో. కాబట్టి యేసుప్రభు వారిని ఏమన్నారు? ఈయన అధికారంతో బోధిస్తున్నాడు. ఈయన శాస్త్రుల వలె కాదు, పరిసయ్యుల వలె సన్నని మాటలు చెప్పడం, తీయని మాటలు చెప్పడం లేదు, కానీ ఇతను చాలా సీరియస్గా అధికారంతో బోధిస్తున్నాడని బోధకు ఆశ్చర్యపడ్డారు. ఈరోజు దైవజనులారా, దైవ సేవకురాలారా, వీరు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, వీరందరూ సమర్పించుకుంటారు, పాస్టర్లందరూ సమర్పించుకుంటారు. విశ్వాసులకు మాత్రం ఖండించి చెప్పరు. అమ్మాయి తీసేయాలి, కుదరదు, ఈ సంఘానికి వస్తే మేకప్ ఉండకూడదు, ఈ సంఘానికి వస్తే అలంకరించకూడదు, ఈ సంఘానికి వస్తే పూలు పెట్టుకోకూడదని చెప్పే దమ్మున్న దైవజనుడు ఒక్కడ కూడా లేడు. అవసరమైతే వీళ్ళు పూలు కొనిస్తారు, పెట్టుకోండి అమ్మా, మీరు పూలు పెట్టుకుని చర్చికి రండి, అలంకరించుకుని రండి, రంగులు వేసుకుని రండి, మేకప్ చేసుకుంటారని అని చెప్తారే తప్ప ఖండించేవారు లేరు. కాబట్టే ఇప్పుడు నువ్వు ఖండించకపోవటం వల్ల నువ్వు మంచిది అనుకుంటున్నావు, కానీ ఒకరోజు నీ మీద నేరస్థాపన చేయబడుతుంది. ప్రభువు ఎదుట సాతాను నిలబడి ఉన్నాడు. పరలోకమందు వాడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతూనే ఉన్నాడు. నీ మీద మోపుతాడు సుమా. అందుకే వాడు నోరు ముగించాలంటే మలిన వస్త్రం తీసేయాలంటే సంఘంపై వాక్య స్నానం మొదలు పెట్టండి, ఉదక స్నానం మొదలు పెట్టండి, వాక్యంతో ఉదకం చేయండి, వాక్యంతో ఖండించండి, గద్దించండి, హెచ్చరిక చేసి సంఘాన్ని సిద్ధపరచుకున్నామంటే 10 మందిని సిద్ధపడితే చాలు,
పౌలు సమర్పణదే ప్రతి మనుషుల్ని దేవుని ఎదుట సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి, సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలి. అంతేగాని సగం సగం కుజ్జావాళ్ళకి తయారు చేయడం కాదు. సంఘస్థుల్ని ఎలా తయారు చేయాలంట? సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసే విషయంలో పౌలు అంటాడు, నా ప్రాణాన్ని కూడా ప్రియమైన దానిగా నేను ఎంచుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ పాట వింటున్న మీ జీవితాల్లో, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయనివ్వండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. నేను ఆత్మావేశంతో చెప్తున్నాను. మనం బాగుంటే సరిపోదు, సేవకులు బాగుండి సేవకురాలు బాగుంటే సరిపోదు. సంఘం కూడా అదే ఉపదేశంలోకి రావాలి, సంఘం కూడా సమర్పణలోకి రావాలి. అలా నడిపించలేకపోతే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కొంటావు, శిక్షలోకి వస్తావు. అందుకే బోధకులైనటువంటి వారు మీకు కఠినమైన తీర్పున్నతన సంగతి మర్చిపోవద్దని వాక్యం చెప్తుంది. అలాంటి శిక్షకు పాత్రలు కాకుండా కృపకై పాత్రలుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును.